పడిపోయాం. ఈ ముఖ్యమంత్రి రివర్స్ గేర్ నడిపించాడు. రివర్స్ టెండర్ అని మీ జీవితాలను రివర్స్ చేసిన దొంగ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక బాధపడుతున్నా. 40 ఏళ్ళు నన్ను ఆదరించారు, గౌరవించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. నన్ను నమ్మిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలా, మళ్ళీ మీ జీవితాల్లో వెలుగివ్వాలి, అంతవరకు నేను మీకోసం పనిచేయాలని దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. అందుకే మిమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడ ఆలోచించమని కోరుతున్నా, ఆశీర్వదించమని కోరుతున్నా. ఈరోజు మా తమ్ముళ్ళు రాస్తున్నారు విజన్ 2047. ఒకప్పుడు దేశంలో విజన్ 2020 పెట్టిన నాయకుడిని నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 2047కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గాని నెంబర్ 2 ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 గా ఉంటారు. పేదరికం లేని దేశంగా తయారు చేయడం సాధ్యం. ఇది అసాధ్యమేం కాదు. నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్లో జీరో పావర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం నా ఆలోచన, నా ధ్యేయం. ఇది ఎన్టీ రామారావు గారి కళ. తప్పకుండా జయప్రదం చేస్తా. నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తాను. వాళ్ళ పైకి తీసుకొస్తాను. సంపద సృష్టిస్తాం. ఆ సంపద వాళ్ళకే అప్పజెప్పి ఆర్థికంగా పైకి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా అన్నదాతకు 20,000 రూపాయలు ఇస్తాం. రైతే రాజు చేసే బాధ్యత మాది. ఏ రైతు కష్టపడకుండా అన్ని విధాలు ఆదుకుంటాను. ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయితో నీళ్లు ఇస్తాం. ఇదే కాదు, ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. దానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. మనకు జూన్లో ఎన్నికలు అవుతాయి. జూన్ వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఏప్రిల్ నుంచి 4,000 అంటే జూలైలో అదనంగా 4,000 ప్లస్ 3,000 నెలకు 1,000 రూపాయలు వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం 7,000 రూపాయలు ఇస్తాం. అతనిచ్చే 1,000కో 2,000కో అమ్ముడు పోవద్దండి. అది పాపిష్టి డబ్బులు, మద్యంలో దోచుకున్న డబ్బులు, ఇసుకలో దోచుకున్న డబ్బులు, మిమ్మల్ని నాశనం చేసిన డబ్బులతో మనకు వద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇదే కాకుండా వికలాంగులకి పెంచను 4,000 నుంచి 6,000 చేస్తాం. ఇది కాకుండా వాలంటీర్లు కూడా చెప్తున్నా, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరేమి బానిసలు కాదు. నేను మీకు అండగా ఉంటా. మీరు ప్రజలకు సేవ చేయండి, నేను మీకు తోడుగా ఉంటానని వాలంటీర్స్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము, కానీ మీరు కూడా బాగుపడాలి కాబట్టి 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేసే బాధ్యత మాది. ఎప్పుడైతే 10,000 అన్నామో జగన్మోహన్ రెడ్డి గొంతులో వెలక్కాయ పడిపోయింది. ఏం చేయాలో తెలియడంలా గింజుకుంటున్నాడు. నేనేదో వాళ్ళకు కూడా 10,000 ఇస్తానంటే నేను ఒప్పుకున్నానంట. ఎస్, నేను ఒకే మాట చెప్తున్నా, నువ్వు విధ్వంసకారుడివి, నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిని. నాది విజన్, నీది పాయిజన్. నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చావు, నేను రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ప్రతి ఒక్క వాలంటీర్కి విజ్ఞప్తి చేస్తున్నా,
రాజీనామా చేయమని బెదిరిస్తారు, మిమ్మల్ని మోసపెడతారు.